నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఇరాన్ దేశం కేవలం ఒక దేశాన్ని మాత్రమే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంది. 100% మిసైలు డ్రోన్లను వదిలితే కానీ అందులో 50% ఒక దేశం మీద మాత్రమే ఇరాన్ విరుచుకుపడుతూ ఉందన్నమాట. వివరాల్లోకి వెళితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కానీ ఇరాన్ దేశం 4000కు పైగా మిసైళ్ళు మరియు డ్రోన్లను అయితే వాడడం జరిగింది. అందులో ఒక యుఏఈ దేశం మీదనే మనం చూసుకుంటే 1748 డ్రోన్లు, 15 మిసైళ్ళు, అలాగే 341 బాలిస్టిక్ మిసైళ్ళను అయితే ప్రయోగించడం జరిగింది. అలాగే యుఏఈ పైన ఈ దాడులు ఎందుకు చేసిందంటే కానీ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే బెహ్రెయిన్ దేశం మీద 242 డ్రోన్లు, 143 మిసైళ్లతో ఇది దాడి చేయడం జరిగింది. అలాగే కువైట్ పైన మనం చూసుకుంటే కానీ 380 డ్రోన్లు, బాలిస్టిక్ మిసైళ్లు మరియు సాధారణ క్షిపణులతో అయితే కువైట్ దేశం పైన కూడా దాడి చేసిందనమాట. అలాగే యుఏఈ పైనే ఇరాన్ ఎందుకు క్షిపణులు మరియు డ్రోన్లతో విడుచుకుపడుతూ ఉందంటే కానీ అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ఇప్పుడు యుఏఈని మంటల్లోకి నెట్టివేసింది. 2025లో ట్రంప్ ప్రభుత్వం అందుకున్న తర్వాత 5.2 ట్రిలియన్ల పెట్టుబడుల్లో సింహభాగం యుఏఈ నుంచి వచ్చాయి. యుఏఈ దేశమే మనం చూసుకుంటే 27% అమెరికాలో పెట్టుబడులు పెట్టింది. అందుకే ఆ దేశం పైన దాడులు చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను ఇరాన్ పరోక్షంగా దెబ్బతీస్తూ ఉంది. ప్రపంచ పెట్టుబడుల హబ్బుగా ఎదిగిన దుబాయ్ స్థిరత్వాన్ని దెబ్బతీసి గల్ఫ్ దేశాల పైన నమ్మకం పోయేలా చేయడం ఇరాన్ యొక్క వ్యూహం అని చెప్పేసి ప్రస్తుతం ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లు మరియు గల్ఫ్ దేశాలలో యుఏఈనే ఇరాన్ యొక్క హాట్ స్పాట్గా మారింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.